నమస్తే, వెల్కమ్ టు స్టూడియో 4 న్యూస్. ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ కమిటీ పిలుపులో భాగంగా భద్రాచల పట్టణ కేంద్రంలో బస్టాండ్ సెంటర్ నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించి భద్రాచల ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. గోదావరి ముంపు బాధితులకు ఇండ్లు లేని నిరుపేదలకు పక్కా ఇల్లు నిర్మించాలని, కరెంటు సౌకర్యం కల్పించాలని, చింతా లక్ష్మీనగర గ్రామానికి మంచినీటి కొరతను నివారించాలని, ఆదివాసుల సాగు భూములకు గోదావరి జలాలను లిఫ్ట్ల ద్వారా అందించాలని ఆర్డీఓకి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంచినీటి సౌకర్యం మంచినీటి సౌకర్యం మంచినీటి సౌకర్యం మంచినీటి సౌకర్యం రేవంత్ రెడ్డి గారికి హామీని ఓ మహిళా కదలిరా, నవ సమాజ స్థాపనకై నడసిరా. ఆకాశంలో సగం మనం, తారల్లో సగం మనం, తారల్లో సగం మనం, తారల్లో సగం మనం. ప్రపంచంలో సగం మనం, ప్రతి మనిషిలో సగం మనం, ప్రతి మనిషిలో సగం మనం, ప్రతి మనిషిలో సగం మనం. మానవాళి మనగడునే శ్వాసించిన సగం మనం. కదలిరా ఓ మహిళా కదలిరా, నవ సమాజ స్థాపనకై నడసిరా. కదలిరా ఓ మహిళా కదలిరా. బాల్యంలో తండ్రి ఎంట, యవ్వనంలో భర్త ఇంట, యవ్వనంలో భర్త ఇంట, యవ్వనంలో భర్త ఇంట. ముసలితనం కొడుకింట, ముస్తెత్తుగా. నిరుపేదలు ఈ గోదావరి ముంపు ప్రాంతంలో కూడా అక్కడ గుడిసెలేసుకొని ఒక 2 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఎండాకాలం కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళకి నీళ్ళ సౌకర్యం కానీ, లేకపోతే మొన్నొచ్చిండు రేవంత్ రెడ్డి గారు ఒక మాట కూడా హామీ ఇచ్చారు ప్రజలకి, నిరుపేదలకు కూడా గోదావరి ముప్పు ప్రాంతం ఉన్న వాళ్ళకు కూడా మేము ఇండ్ల స్థలాలు ఇస్తాము, ఇండ్లు కట్టిస్తామని ఒక హామీ ఇచ్చారు. హామీని నెరవేర్చుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు పనికి పోతే పూట గడవని పరిస్థితుల్లో అక్కడ ఉన్నారు. వాళ్ళు గుడిసెలేసుకొని అక్కడ పాములు, తేళ్లు, ఇంకా ఏది పడుతుంది అడవిలో గుడిసెలేసుకుని ఉంటారు. కాబట్టి ఇక్కడ నీళ్ళ సౌకర్యం మెయిన్ ఏంటంటే నీళ్లు ఇబ్బంది మారట్లేదు. ఇప్పటికైనా గత ప్రభుత్వం ఇచ్చిన హామీని అది నెరవేర్కపోగా మొన్న 11వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు గోదావరిలో ముప్పు ప్రాంతంలో ఉన్న వాళ్ళకి నేను ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఉన్న హామీ ఇచ్చారు. సరే, హామీ ఇచ్చిన మేరకైనా మాకు ఆ ఇచ్చిన హామీ ప్రకారంగా వెంటనే మాకు నీటి వసతి కావాలని చెప్పేసి, కరెంటు వసతి అక్కడ ఉండగా మాపై ఫారెస్ట్ వాళ్ళ దాడులు, పోలీసు వాళ్ళ దాడులు రోజు రోజుకి పెరిగిపోయి గుడిసెలు వేసుకోవద్దని చెప్పేసి అడవిలో కట్టె పుల్లలు ఎరగడం పోవద్దు, కనీసం గొడ్డలు పట్టుకొని అడవికి వెళ్ళిన వాళ్ళపై పట్టుకొని కేసు పెట్టే ప్రమాదంలో నెట్టబోతున్న ఆదివాసీ గిరిజనులు అక్కడ కనీసం నివేశించాలంటే భయం బతుకులు అలాడుతున్నారు. ప్రభుత్వాలు వెలుతురులో ఉండి ఎంత పెద్ద ఉన్నా కూడా ఇలా చీకటి రాజ్యంలో బతకాల్సిన పరిస్థితి ఇలా అక్కడ ఉన్నట్టు ఈ దాడులతోటి మేము అక్కడ బతకలేకపోతున్నామని చెప్పేసి ఈరోజు మహిళలు రోడ్డు ఎక్కిన ఇలా వాళ్ళ గొంతుని చెప్పుకొని ఇక్కడ రోడ్డు మీద ఎండలో ఈరోజు ఈ ర్యాలీకి వచ్చినట్టు కారణం ముఖ్యంగా నీళ్లు వసతి కావాలని చెప్పి కోరుతున్నారు. ఈ ధర్నా దాని ఉద్దేశం అని చెప్పేసి కోరుతున్నాం. గుడిసెలు వేసుకుని ఉన్నాం సార్. ఏది కేసీఆర్ గారు గోదావరి ముప్పు బాధ్యత వచ్చినప్పుడు నిరాశ్రితులందరికీ మిట్ట ప్రాంతంలో ఇల్లు వేపిస్తా అని చెప్పేసి అంటే మేము అక్కడ స్థలం చూసుకొని వేసుకున్నాం సార్. ఇది ఇరిగేషన్ భూమిలో. కానీ 2 సంవత్సరాల నుంచి వేసుకునే కారణానికి అక్కడ నీళ్లు కానీ, కరెంటు కానీ, రోడ్డు కానీ, మహారాష్ట్రలో కూడా మమ్మల్ని లోపల పోయినా కూడా ఇబ్బంది పెడతాను. కాబట్టి దానికి సంబంధించిన ఈ వినతి పత్రం సార్ మీరు దీనికి కంపల్సరీ ఫార్వర్డ్ చేసేటప్పుడు పైదాకా పోయినట్టు చూడండి సార్. మాకు నీటి వసతులు కట్టే పుల్లకి అడుగులో పోయినా కూడా